అందరికీ నమస్కారం. జనరల్గా మనం ఆ మాట వింటుంటాం, బట్ట అంటించి పక్కన వాళ్ళని ఎత్తి మీద వేయడం అనేది. అంటే ఎవరినైనా చెడు చేయాలని మంచి చేయలేని పరిస్థితి ఉన్నప్పుడు, వారిని ఏ రకంగానూ ఎదుర్కోలేని పరిస్థితి ఉన్నప్పుడు ఒక బట్ట అంటించి పక్కన వాళ్ళని ఎత్తి మీద వేస్తే ఆర్పుకోవడం అనేది వాళ్ళ పని కదా, మనకేముంది అని చెప్పి ఒక సొసైటీని ఇబ్బందిలో పెట్టే వాళ్ళని కావచ్చు, లేదంటే తప్పుడు మాటలు మాట్లాడే వాళ్ళని కావచ్చు, తప్పుడు ఆరోపణలు చేసే వాళ్ళని కావచ్చు, ఇటువంటి పదాలతో మామూలుగా సామెతలాగా చెప్తుంటారు. ఈరోజు హంద్రీనివా కాలువ మీద కావచ్చు, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి కావచ్చు, వైసీపీ పార్టీ తీసుకున్న, వాళ్ళ నాయకులు తీసుకున్న స్టాండ్ ఏదైతే ఉందో ఆ స్టాండ్ని, వాళ్ళు మాట్లాడుతున్న మాటల్ని, చంద్రబాబు నాయుడు గారిని రాయలసీమ ద్రోహిగా చిత్రీకరించే విధానాన్ని మనం చూస్తుంటే, ఇందాక చెప్పినట్ల బట్టంటించి పక్కన నెత్తి మీద వేయడం అనేది ఏదైతే ఉందో సామెత, దానికి బాగా యాప్ట్గా కనిపడే పరిస్థితి అనేది ఉంది. ఈరోజు మన అనంతపురం జిల్లా మనం ముఖ్యంగా తీసుకున్నామంటే, అనంతపురం జిల్లాలోకి హంద్రీనివా కాలువలు, కృష్ణా జలాలు వచ్చాయంటే అది కేవలం ఆ రోజు నందమూరి తారక రామారావు గారి ఆలోచనని ఇంప్లిమెంటేషన్లకు తీసుకొని వచ్చి పూర్తి చేసిన చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం అనే విషయాన్ని ప్రతి ఒక్క రైతు ఈరోజు గమనించారు, దాన్ని ఒప్పుకున్నారు. మరి అదే రకంగా అక్కడితో ఆక్కోకుండా అక్కడి నుంచి ఈరోజు మడక్సిరా బ్రాంచ్ కెనాల్ కావచ్చు, అపర్ ప్రెన్నర్ ప్రాజెక్ట్ కావచ్చు, భైరవాంతిప్ప ప్రాజెక్ట్ కావచ్చు, అదే రకంగా హెచ్ఎల్సి రైట్ కెనాల్లోకి హంద్రీనివా లింకేజ్ కావచ్చు, ఈ రకంగా అనేకమైన సబ్ ప్రాజెక్టులను తీసుకొని వచ్చి హంద్రీనివా మెయిన్ ఫీడర్ ఛానల్ నుంచి చాలా వరకు ఈ జిల్లాలో ఉన్న ఈ హంద్రీనివాకి దూరంగా ఉన్న చాలా ప్రాంతాల వరకు కూడా నీళ్లు తీసుకొని పోయి, ఒకప్పుడు తాగునీటికే ఇబ్బంది పడే రాయలసీమ ప్రాంతంలో, అనంతపురం ప్రాంతం లాంటి వెనుకబడిన ప్రాంతాన్ని సస్యశ్యామలంగా మార్చిన గొప్పతనం చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే దక్కుతుంది. ఆయన ఒక విజన్ ఉన్న నాయకుడు. ఈరోజు హార్టికల్చర్, గతంలో కూడా చూసాం మనం, ఈరోజు హార్టికల్చర్ కోసం 10,000 కోట్ల ప్రాజెక్ట్ని మన అనంతపురం జిల్లాకు తీసుకొని వస్తున్నారు, రాయలసీమకు. మరి దాంతోపాటు ఈ హార్టికల్చర్ అనేది గతంలో కూడా హార్టికల్చర్ కానీ రైతాంగాన్ని ఏ రకంగా కాపాడుకోవాలి ఈ వెనకబడిన ప్రాంతాల్లో, రాయలసీమ లాంటి ప్రాంతాల్లో అంటే అతి తక్కువ నీరుతో హార్టికల్చర్ పెట్టుకుంటే మీరు బాగుపడతారు, మీరు హార్టికల్చర్ పెట్టుకోండి అని చెప్పి గవర్నమెంట్ ద్వారా కూడా పూర్తి స్థాయిలో సహకారాన్ని అందించి ఒక సక్సెస్ఫుల్ ఒక 4-5 ఎకరాల్లో దానిమ్మ పంటల్లో దగ్గర ₹1 కోటి సంపాదించిన రైతులు ఈ జిల్లాలో ఉన్నారంటే ఇది అతిశయోక్తి కాదు. ఈ గొప్పతనం ఎవరిది? దీని గురించి మనకు తెలియజేసి ముందుకెళ్ళండి అని చెప్పిన నారా చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలా. ఆ రోజు డ్రిప్ స్ప్రింక్లర్లు తీసుకొని వస్తే రైతాంగాన్ని కాపాడుకోవాలి అంటే రైతాంగం పట్ల ఆయనకున్న చిత్తశుద్ధి ఏంటి అనేది మనం అర్థం చేసుకుంటే, ఈ రాయలసీమ పట్ల, రాయలసీమ కోసం ఫ్యూచర్ ఆయన వేసుకున్న బాట ఎటువంటిది అనే విషయాన్ని కూడా, ఫ్యూచర్ ఏ రకంగా ఆయన చూస్తున్నారు, రాయలసీమలో రైతాంగం ఫ్యూచర్ ఎట్లా చూస్తున్నారు అనే విషయం కూడా మనకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది. ఈరోజు అందరూ ఊరికే ఏదో అనాలంటే అనాలి, చేయాలంటే చేయాలి, ఏదో మాటలు మాట్లాడేస్తే వాళ్ళు ఏదో ఇది చేసుకుంటారు అని చెప్పని ఈరోజు వైసీపీ పార్టీ తీసుకున్న స్టాండ్ అనే దాన్ని ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని ఒక రాయలసీమ ద్రోహిగా చిత్రీకరించాలనుకుంటున్నారో ఆ మాటని కూడా వాళ్ళు వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు కాలువల మీద, ప్రాజెక్టుల మీద కాదు, ఫస్ట్ పోయి ఊళ్ళలో ప్రజలతో మాట్లాడండి, రైతులతో మాట్లాడండి, నిండిన చెరువుల్ని చూడండి. ఈరోజు ఇంత కరువు పరిస్థితుల్లో కూడా నిండిన చెరువులు, పట్టిన పంటల్ని చూసి ఆ తర్వాత ఏదైనా సరే మీరు అన్నా కానీ పడ్డా అనుకుంటుంది. దాంతోపాటు ఈరోజు నాసిరకం పనులు అంటున్నారు, రండి వచ్చి చెప్పండి. ఈరోజు మాకు తెలియకుండా నాసిరకం పనులు ఏడన్నా జరుగుతాయంటే చెప్తే అదే కాంట్రాక్టర్తో ఆ నాసిరకం పనులు కూడా సరిచేపిద్దాం. ఏదైనా సరే ఈ రాష్ట్రంలో అభివృద్ధి చేయడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది. మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, నారా లోకేష్ గారు కావచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అభివృద్ధి మన ధ్యేయంగా ముందుకెళ్ళండి అని చెప్పి ఈరోజు ఒక దిశ చూపిస్తూ ప్రతి కూటమి కార్యకర్తను ముందుకు నడిపిస్తున్నారు. ఇందులో మాకు తెలియనిది ఏమన్నా జరిగితే కూడా మీరు వస్తే దాన్ని సరిచేసి ముందుకు తీసుకెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఏ పనైనా సరే ప్రజల కోసం, ప్రజల మేలు కోసమే ఈ కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది, ఏ నిర్ణయమైనా అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిందిగా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళందరికీ నేను తెలియజేస్తున్నాను. మరి అదే రకంగా ఇంకొక విషయాన్ని మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలా. చాలా చోట్ల 14 నుంచి 19 వరకు జగన్ ప్రభుత్వంలో ప్రాజెక్టులు ఏమన్నా ఓపెన్ చేస్తూ రాపా అంటే స్క్రీన్ పెట్టి ఆడే వాళ్ళ ఇంట్లోనే కూర్చొని సన్న బటన్లు నొక్కే పరిస్థితి. స్విచ్లు నొక్కుతానే 5 ఏళ్ళు గడిచేసినాం మనం, స్విచ్లు నొక్కుతానే 5 ఏళ్ళు గడిచేసినాం. దాన్ని జరిగిన పరిస్థితి ఏది లేదు, జరిగిన ఎటువంటి అభివృద్ధి లేదు.
ఆ విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోండి. గత 5 ఏళ్లలో మా నాయకుడిని మేము ఎందుకు అడగలేకపోయాం అనే నాకు తెలిసి మీలో ఆ ఫీలింగ్ ఎక్కువైపోయి ఈరోజు పక్కన వాళ్ళ మీద అనడానికి, పక్కన వాళ్ళ పది ఏడవడానికి ఈరోజు మీరు ముందుకు వచ్చారనే విషయాన్ని అందరికీ అర్థమవుతుందని చెప్పి వైఎస్ఆర్ నాయకులందరికీ తెలియజేస్తూ, దయచేసి మీరు అన్న మాటల్ని వెనక్కి తీసుకోండి. ఈ రాయలసీమ అభివృద్ధిలో కలిసి ముందుకు రండి. ఏదైనా సరే ఈ రాయలసీమని కానీ రాయలసీమ ప్రాంతంలోని ప్రజల్ని, రైతుల్ని అభివృద్ధి పదంలో నడిపిస్తామని తెలియజేస్తున్నాం.